నేను నాగా మా చిన్ని మామ ఒక బైక్ మీద, మా అమ్మ మా అక్క మా చెల్లి మా తమ్ముడు అందరూ ఇంకో ఆటోలో. మామ ముందు ఎక్కడికి పోతున్నానో చెప్పలేదు కదా. నందలూరు రేట్లో నీళ్లున్నాయంట. ఎట్నో పండగ కదా, ఆ ఇంట్లో ఈ ఇంట్లో అందరం కలిసిపోదాము, అక్కడే ఎక్కడైనా కూర్చొని బయట తినేసి నీళ్ళలో మునిగేసి వద్దామని అయితే బయలుదేరినాము. అక్కడికి చేరుకోగానే ముందుగా పక్కనే ఉన్న గుండ్లూరు శివాలయంలోకి అయితే వెళ్ళాము. ఒక మాటలో చెప్పాలంటే మా ఊరి చుట్టుపక్కల ఉన్న ప్రశాంతమైన ప్రదేశాల్లో ఇదొకటి. గుళ్ళో దర్శనం అయిపోగానే ఏరు దగ్గరికి అయితే పోయాము. ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న చిత్రాన్నం, పాయసం, ఉల్లగడ్డ తాలింపు అన్ని కూడా అందరం కలిసి అయితే తిన్నాము. ఇది ఫోజ్ కాదు, తినింది అరగడానికి అగసాట్లు అంతే. ఇంకా మా తమ్ముడు కూడా తినింది అరగడానికి కొంచెంసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత మా వాళ్ళు అయితే నీళ్ళ లేక దిగడానికి రెడీ అయిపోతున్నారు. మామ ఇక్కడ మీకు కనిపించే ఫోలు నీళ్ళు ఎక్కువగా వచ్చినప్పుడు, వరదలు పడినప్పుడు నీటి శాతాన్ని అయితే కొలుస్తా ఉంటారు. దీంతో ఇక్కడ నీళ్లుండేది తక్కువే అయినా కూడా పండగ పూట సరదాగా ఉంటదని ఇంట్లో వాళ్ళందరం కలిసి బయటకు వచ్చినాం. ఇట్లా ఇంకా మా ఇంట్లో ఉండే వాళ్ళు స్టార్ట్ చేసినారు. ఏట్లో మూర నీళ్లు లేవు కానీ 36 ఆటలు అయితే ఆడినారు మా వాళ్ళు. నీళ్ళలో దూకాల్సింది పోయి మా వాడు ఇసుకలో అయితే దూకినాడు. అరే పొరపాటు అయిపోయిందని చెప్పి మళ్ళీ నీళ్ళలో దూకడానికి అయితే పోయినాడు. ఈ నీళ్ళు ఒకసారి చూడు మామ, ఇంత లోతుండే నీళ్ళకి దిగితే మునిగిపోతానేమో అని భయం వేసి నేను, మా స్మైలీ, మా చిన్ని మామ మాత్రం నీళ్ళలో మునగలేదు అసలు. మొత్తానికి స్మైలీ అయితే మా నాగగాడు నీళ్ళకి ఎట్టొకటి దించేసినాడు. చలికి నీళ్లు చల్లగా ఉండే లోపల మా స్మైలీ పిల్ల దెబ్బ గ్లేసి వాళ్ళ నాన్న దగ్గరికి అయితే పోయి కూర్చునింది. కొంచెంపటి మా చిన్ని మామ పిల్లకు ఒంట్లో భయం లేకుండా చేసినాడు. దెబ్బకు పోయి ఒక చేప పిల్లని పట్టుకొచ్చింది. ఏంది చేప చంపుతుంది. ఇంకా మా హనీ పిల్ల యాక్టివేట్ అయ్యే లోపలే మా వాళ్ళంతా కూడా చాలా డల్ అయిపోయినారు. ఇంకా మాలాగే ఏట్లకి మునగడానికి వచ్చిన చాలా మందిని దగ్గరికి పోయి వీడియో తీస్తే బాగుంటదని దూరం నుంచి అట్టా ఒకసారి చూసేసి బాగా తడిచేసరికి కొంచెం ఎండలో పోయి అయితే నిలబడ్డారు మా వాళ్ళు. ఇంకంతేలే మామ, ఎంతసేపు చూస్తావు.